ఇంకా 25 డేస్లోనే మనం పుల్ అప్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నాం. సో ఈరోజు వచ్చేసి లెగ్ వర్కౌట్లో నా ఓల్డ్ టెక్నిక్ని అప్లై చేశాను. సో ఇది సమ్ యూట్యూబర్ది లెగ్ వర్కౌట్లో ఎక్కువ అప్లై చేస్తాను నేను. అదేంటిదంటే 3 minutes టైమర్ పెట్టుకోండి. సో టైమర్ పెట్టుకున్న తర్వాత మీకు ఎన్ని రెప్స్ వస్తాయి అన్ని రెప్స్ ఫెయిల్యూర్ వరకు చేయండి. సో తర్వాత మళ్ళీ స్టాప్ చేయండి. ఒక 10 to 15 seconds గ్యాప్ తీసుకోండి. సో అంటిల్ ఆ 3 minutes అయిపోయే వరకు మీరు లెగ్ ప్రెస్ చేస్తూనే ఉండాలి 10 to 15 seconds గ్యాప్ ఇచ్చి. సో పక్కన పార్ట్నర్ని పెట్టుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఫోర్స్డ్ రెప్స్ ఎక్కువ చేయొచ్చు. సో లాస్ట్లో ఎలా అవుతుందంటే మన లెగ్స్ అంతా చాలా డేంజరస్గా షేక్ అవుతాయి. సో లాస్ట్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే మన లెగ్స్ అనేవి చాలా డేంజరస్గా షేక్ అవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బిగినర్ అయితే డైరెక్ట్ 3 minutes ట్రై చేయకండి. సో అరౌండ్ 1 minute 15 seconds అలా ట్రై చేయండి. యూజువల్గా ఒక వర్కౌట్ని హైపర్ట్రోఫీలో ఎక్కువ ఇట్ చేయాలనుకుంటే, అంటే మజిల్ గ్రోత్ ఎక్కువ అవ్వాలి, మజిల్ స్టిమ్యులేట్ ఎక్కువ అవ్వాలనుకుంటే మీరు అట్లీస్ట్ ఆ మజిల్ని 45 seconds ట్రైన్ చేయాలి. అంటే లైక్ ఎగ్జాంపుల్కి ఆ సెట్ని మీరు 45 seconds ట్రైన్ చేయాలి. లైక్ ఇఫ్ ఇన్ కేస్ 10 reps అయినా 15 reps అయినా దాని పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉండాలి అంటే 45 seconds ఉండాలి. సో అప్పుడు మీ మజిల్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది, టీర్ కూడా అవుతుంది, మీ మజిల్ ఆటోమేటిక్గా ఎక్కువ గ్రో అవుతుంది. సో 1 minute 15 seconds to 1 minute 30 seconds అలా చేయండి మీరు బిగినర్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అయితే గో ఫర్ 3 minutes. బట్ చూసుకోండి, సోర్నెస్ చాలా అంటే చాలా హెవీగా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇది లెగ్ ప్రెస్లోనే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్క్వాట్లో వేరే వాటిల్లో ట్రైన్ చేశారనుకోండి, ఇలా మీ స్పైన్ అనేది ఎక్కువ ఇంజ్యూర్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ టైం తర్వాత ఆ క్వాడ్స్ మీద ఉన్న కనెక్షన్ పోయి మన స్పైన్ పైనకి వచ్చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ రెప్స్కి వెళ్ళిపోతాం కదా, సో ఆ టెన్షన్ అనేది మన లెగ్స్ పైన ఉండదు, ఎందుకంటే ఆ లిమిట్ని దాటేస్తాం కాబట్టి మనం. సో ఇది లెగ్ ప్రెస్లో కానివ్వండి, లెగ్ ఎక్స్టెన్షన్లో కూడా ట్రై చేయొచ్చు మనం. సో ఎక్కడైతే మీ స్పైన్ సేఫ్గా ఉంటుందో, లైక్ సీటెడ్లో ఉంటారో ఆ పొజిషన్ చాలా బెస్ట్ నా దృష్టిలో. సో ఇది ట్రై చేయడం మర్చిపోకండి, మీ క్వాడ్స్లో అమేజింగ్ గేమ్స్ వస్తాయి. సో అంతే కేసు, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ 100 weighted pull-ups తోటి. బాయ్ బాయ్.